హాయ్ వెల్కమ్ టు ఎస్బీ మల్టీ కార్టెక్. నేను మీ కనకరాజ్ని. నేనేంటంటే 1 వీక్ బ్యాక్ కస్టమర్ ఒక వెహికల్ తీసుకుని వచ్చారు కంప్లైంట్ అని. ఆ కంప్లైంట్ ఏంటో చెక్ చేసి కస్టమర్కి 2500 నుంచి 3000 దాకా అవుతుందని చెప్పడం జరిగింది. కస్టమర్ ఏంటంటే దాన్ని నేను చెప్పిన కంప్లైంట్ని లైట్ తీసుకున్నారు. తీసుకుని ఏం కాదులే, కూలెంట్ వరకు మార్చండి చాలు అన్నారు. కంప్లైంట్ ఏంటంటే థర్మోస్టాట్ ప్లాన్ స్టక్ అయ్యి ఓవర్ హీట్ రావడం జరుగుతుంది. నేను అది కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ కస్టమర్ లైట్ తీసుకుని ఇంకేం పర్లేదులే, ఏదేదో మన వెహికల్కి ఏదో లేని పోని కంప్లైంట్ ఏదో చెప్పినట్టుగా ఆయన ఫీల్ అయ్యి అవసరం లేదు, కూలెంట్ వరకు మార్చండి చాలు నా బండికి అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. ఎగ్జాక్ట్గా ఒక 3 days తర్వాత మా దగ్గర మళ్ళీ వచ్చింది కారు. కంప్లైంట్ ఏంటంటే బండి హీట్ ఎక్కేస్తుంది, రోడ్డు మీద ఆగిపోతుంది పద్దాక అని చెప్తున్నారు కస్టమర్. ఆల్రెడీ మీకు ఆ రోజు చెప్పాను కదండి, ఇలా ప్రాబ్లం ఉంది దీనికని చెప్తే మీరు ఎన్నుకున్న కార్ తీసుకుని వెళ్ళాను. అసలు ఏమైందో చెక్ చేయమన్నారు. తీరా చూసి హెడ్ గ్యాస్కెట్ డ్యామేజ్ అయిపోయింది. దానివల్ల ఆ రోజు 2500 నుంచి 3000 మధ్యలో అవ్వాల్సిన కంప్లైంట్ని ఈ రోజున 25,000 దాకా అవ్వాల్సి వచ్చింది. టెస్ట్ డ్రైవ్ చూసి చెక్ చేసి కంప్లైంట్ చెప్పే బాధ్యత మాది. కానీ ఆ కంప్లైంట్ చేయించుకోవాలా లేదా అనే నిర్ణయం కస్టమర్ తీసుకోవాలి. ఆ తీసుకున్న నిర్ణయం కూడా కరెక్ట్గా తీసుకోండి. మీరు చెప్పిన కంప్లైంట్ మా దగ్గరే చేయించుకోండి నేను చెప్పట్లేదు. కానీ అదే కంప్లైంట్ గట్రా మీరు వెహికల్ వేసుకుని తిరుగుతూ ఉంటే వెహికల్ డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి. కంప్లైంట్ లేకుండా ఏ మెకానిక్ కంప్లైంట్ ఉందని చెప్పరు. అది మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు జరిగిన కంప్లైంట్ల వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటో మీకు నెక్స్ట్ వీడియోలో మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఆ వెహికల్కి ఏమేమి వర్క్ చేసామన్నది. కానీ మీరు తీసుకునే డిసిషన్ మాత్రం కరెక్ట్గా తీసుకోండి. మీ వెహికల్ కూడా ఇలా లేట్ డిసిషన్ తీసుకుని లైట్ తీసుకుంటే గట్రా నష్టపోయేది మీరే. ఇది మాత్రం తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.